మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము. తరువాత అతడు 10 ఇత్తడి తొట్లను చేసెను. ప్రతి తొట్టి 720 తూములు పట్టునది. ఒక్కొక్క తొట్టి 4 మూరలు. ఒక్కొక్క స్తంభము మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను. మందిరపు కుడిపార్శ్వమున 5 స్తంభములను, మందిరము యొక్క ఎడమ పార్శ్వమున 5 మట్లను అతడు ఉంచెను. సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరము యొక్క కుడిపార్శ్వమున ఉంచెను. మరియు హీరాము తొట్లను, చేటలను, గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించెను. 2 స్తంభములను, ఆ 2 స్తంభముల మీదనున్న పైపీటల పల్లెములను, ఆ స్తంభములను, పైపీటల పల్లెములను కప్పిన 2 అల్లికలను, ఆ స్తంభముల మీదనున్న పైపీటల 2 పల్లెములను కప్పిన అల్లిక యొక్కటింటికి 2 వరసలుగా చొప్పున 2 అల్లికలను, 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభములను, స్తంభముల మీద 10 తొట్లను, 1 సముద్రమును, సముద్రము క్రింద 12 ఎడ్లను, బిందెలను, చేటలను, గిన్నెలను, వీటినన్నిటినీ రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నీయు మెరుగుపెట్టిన ఇత్తడివై ఉండెను. యోర్దాను మైదానమందు సుక్కోతునకును సారేతానునకును మధ్య జిగిటభూమియందు రాజు వాటిని పోతపోయించెను. అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేసెను. ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయెను. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను. అనగా బంగారపు బలిపీఠమును, సముఖపు రొట్టెల నుంచు బంగారపు బల్లలను, గర్భాలయము ముందర కుడిపార్శ్వమున 5ను, ఎడమ పార్శ్వమున 5ను, 10 బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదెలను, కారులను, మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూప కలశములను, అంతర్మందిరమను అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును, మందిరమను ఆలయ తలుపులకును కలిగిన బంగారపు బందులను వీటన్నిటినీ చేయించెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారమును, ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను.